ఆర్థిక స్తోమత లేక వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. శనివారం సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సదాశివపేట పట్టణ, మండలం నుంచి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులు మొత్తం 37 మందికి 7,64,000 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది అన్నారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు అందజేయడంలో సంగారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో ముందంజ ఉండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు ఫణి కృష్ణ, నాసిర్, సర్పంచులు తొంట కృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు అక్బర్ హుస్సేన్, ముబీన్, కలీం పటేల్, వాదోని రాజు, నాగుల విజయ్, దిడిగా నాగేష్, లతీఫ్, సత్యం గౌడ్, జలీల్, జబ్బర్, రాములు, నరేష్ గౌడ్, సలావుద్దీన్, మాణిక్, సంగన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణానికి చెందినటువంటి 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మన స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి వారి యొక్క కృషితో వారికి 2,46,000 రూపాయలు అందించడం జరిగింది. మరి ఇలాంటి ఎవరైతే చికిత్స చేసుకుని ఆర్థిక ఇబ్బందులుండి చికిత్స అయిన తర్వాత నేరుగా మా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి మీరు మీ యొక్క అప్లికేషన్లు కానీ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చినట్లయితే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గత మన ఆదినాయకుడైనటువంటి చంద్రశేఖరరావు నుంచి ఈ యొక్క అనామతిగా వస్తుంది కాబట్టి మరి ఎక్కువ సంఖ్యలో మన సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనుకుంటూ జై తెలంగాణ. सबसे पहले मैं सदाशपेट के तमाम बरादरान वतन और बरादरान मिल्लत को बकरीद ईद उल जुहा की मुबारकबाद पेश करता हूँ। आज जैसा कि बताया गया कि सीएम रिलीफ फंड क्या चीज़ है, पहले आम पब्लिक को मालूम ही नहीं था। जब केसीआर साहब 2014 में सीएम बनने के बाद हर कोई मामूली आम आदमी को इसकी अहमियत और इसका फ़ायदा हासिल हुआ है। मैं इस मौके पर तमाम बीआरएस फैमिली मेंबर्स की जानिब से केसीआर साहब की उम्र दराज के लिए मैं दुआ करते हुए कि तमाम जो सीएम रिलीफ के जो आम पब्लिक में जो फ़ायदा पहुंच रहा है उन तमाम की तरफ से मैं केसीआर साहब का शुक्रिया अदा करता हूं। जय తెలంగాణ. మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కొన్ని చెక్కులు మండల్ మరియు టౌన్ వారికి లబ్ధిదారులకు చింతా ప్రభాకర్ అన్న చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి మన అందరికీ తెలుసు, మిడిల్ క్లాస్ మధ్యతరగతి వ్యక్తులు కుటుంబాలు మరి అనారోగ్యంతో బాధపడుతూ అప్పులు చేసి వైద్యం చేయించుకుంటారు. మరి దానికి సంబంధించి సీఎం సహాయ నిధి అనేది ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు.
మరి చింతా ప్రభాకర్ అన్న గారు ఇలాంటి సేవలు ఎన్నో రోజుల నుంచి చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం మన రాష్ట్రానికి ఒక శని పట్టింది, 5 సంవత్సరాలు శని పట్టింది. అది కాంగ్రెస్ పార్టీ శని. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మరి 2014 నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. మరి మన సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చింతా ప్రభాకర్ అన్న గారు చేయడం జరిగింది, మరి వేయడం జరుగుతుంది. కావున ఈ కాంగ్రెస్ పార్టీ పట్టిన శని ఇంకో 2.5 సంవత్సరాలలో పూర్తి కాబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరబోతుంది. సంగారెడ్డి గడ్డ మీద చింతా ప్రభాకర్ అన్న గులాబీ జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా మన చింతా ప్రభాకర్ అన్న గారు మినిస్టర్ కాబోతున్నారు ఈసారి. ఖచ్చితంగా మన ఆగిపోయినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా ఈ సందర్భంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.